మెరుపు కలలు మెరుపు కలలు. మా అమ్మ వచ్చిందా? అమ్మ హాస్పిటల్లో ఉంది. సౌందర్య ఇక్కడే ఉందంటే రాహుల్ అనుకున్నది జరగలేదు, కన్ఫర్మ్. ఏమన్నారు? బాను హాస్పిటల్లో ఉందమ్మా. అవునా? పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఇదిగోండి మీరు తీసుకురమ్మన్న ఇంజెక్షన్. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు. సరే. చెప్పండి మేడం, ఏమైనా ఇబ్బందా? పేషెంట్కి బాగా బ్లడ్ పోయిందని చెప్పాను కదా, అర్జెంటుగా ఒక యూనిట్ బ్లడ్ ఎక్కించాలి. కానీ ఆవిడది రేర్ బ్లడ్ గ్రూప్ అవ్వడం వలన సిటీలో ఎక్కడ దొరకలేదు. బెంగళూరులో ఉంది, కానీ రావడానికి టైం పడుతుంది. కానీ మనకంత టైం లేదు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? నాది మా అమ్మది సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యామ్, నేను ఇస్తాను. గుడ్. కూర్చోండి కూర్చోండి. ఏంటి నీ గోలా? సార్, ఈ అమ్మాయి అలాంటిది కాదు సార్, నాకు బాగా తెలుసు. అలాంటిది కాదు అంటే మరి అలాంటి ఇంటి దగ్గర ఎందుకుందరా? ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? అయ్యో నన్ను నమ్మండి సార్, వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ సార్. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది సార్? అంత గొప్ప ఫ్యామిలీ ఏంట్రా వాళ్ళది? అవును సార్, భరద్వాజ అని పెద్ద బిజినెస్ మ్యాన్ సార్, ఆయన చనిపోయారు. ఓహో, జనాల సొమ్ము ఫ్రాడ్ చేసి నిజాలు బయటికి రాగానే సూసైడ్ చేసుకుని చనిపోయాడే, వాళ్ళ అమ్మాయి ఈవిడ. వీళ్ళ నాన్న చనిపోయిన రోజే బ్రోతల్ కేసులో వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. ఆ ఫ్యామిలీయా? భలే గొప్ప ఫ్యామిలీ రా బాబు. వీళ్ళ హిస్టరీలోనే ఇలాంటి పనులు అఫీషియల్గా ఆన్ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళది పెద్ద గొప్ప ఫ్యామిలీ, దానికి నువ్వు సాక్ష్యం. సార్ ప్లీజ్ సార్, అలా మాట్లాడకండి. అదంతా ఎవరో చేసిన కుట్ర అంతే తప్ప అందులో ఎలాంటి నిజం లేదు. ఏంట్రా నాకే క్లాస్ చెప్తున్నావు? పెళ్ళవతలకే, లేకపోతే వీళ్లతో పాటు నువ్వు దొరికేవని కేసు బుక్ చేసి లోపలేస్తా. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ప్లీజ్ వెళ్ళిపో. ఇదేం నిత్య మేడం పని కాదుగా. సంగీత, నేను ఇప్పుడే వస్తాను, నువ్వేం కంగారు పడకు, నీకేం కాదు.
ఆంటీ ఫోన్ వస్తుంది, మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడేసి వస్తాను. మమ్మా మమ్మా మమ్మ సమయం అత్తయ్య ఏం కాదమ్మా, అమ్మకేం కాదు, అమ్మకేం కాదు, ఊరుకో. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇలా జరిగింది? అంతా నా కర్మ అత్తయ్య. మా మీద పరిస్థితులు పగబట్టాయి అత్తయ్య. నేను వెంటనే మా అమ్మని చూడాలి. ఎక్కడుంది? అమ్మ ఐసీయూలో ఉంది, ఇంకా స్పృహలోకి రాలేదంట. అవునమ్మా, రక్తం బాగా పోయింది, అంటే ఇందాకే బ్లడ్ ఇచ్చింది. హలో చక్రి. హలో హలో నిత్య మేడం, సంగీతాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నాకెవరో ఫోన్ చేసి చెప్తే నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇక్కడంతా గందరగోళంగా ఉంది, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. చూడు చక్రి, నాకిదంతా తెలుసు, మీరేం కంగారు పడకండి. ఇక్కడ సంగీత వాళ్ళమ్మకి చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఈ విషయం వీళ్ళెవ్వరికి తెలిసినా అస్సలు మంచిది కాదు. నాకు తెలిసి దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది. ఏంటి మేడం అది? నువ్వు వెంటనే సంగీతని పెళ్లి చేసుకోవడం. ఏమంటున్నారు మేడం మీరు? అవును చక్రి, నువ్వు కోరుకున్నట్టు సంగీత నీది కావాలన్నా, పోలీసుల నుండి బయటపడాలన్నా ఇది ఒక్కటే మార్గం. ఎక్కువగా ఆలోచించకు, నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే, బాయ్. ఎస్. వీడు హ్యాండ్ ఇచ్చినా మనం ప్లాన్ బిలో ఉంటే బెటర్. ఓకే ఓకే.
ఎవడాడు చాలా కేర్ తీసుకుంటున్నాడు, బాగా క్లోజ్ అనుకుంటా. ఆ? ఏ కానిస్టేబుల్ సార్ కూర్చోబెట్టు, అలాగే సార్. కూర్చోబెట్టు. కూర్చోమ్మా. హలో మేడం. అక్కడికి చక్రి వచ్చాడా? వచ్చాడు మేడం. ఇప్పటి వరకు ఇక్కడే గొడవ చేశాడు, ఇందాకే బయటికి వెళ్ళాడు. చూడు, వాడు మళ్ళీ వస్తాడు. హ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సంగీతకి వాడికి పెళ్లి జరగాలి. హ్మ్. వాడు ఆ సంగీత మెడలో తాళి కట్టిన మరుక్షణం నీ అకౌంట్లో నువ్వు ఊహించనంత డబ్బు పడుతుంది. అలాగే మేడం, పెళ్లి చేసి మీకు కాల్ చేస్తాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దురు. ఇక్కడ అమ్మ చావు బ్రతుకుల్లో, అక్కడ చెల్లి పెళ్లి బట్టల్లో. వావ్! ఈ రెండు ఊహించుకుంటుంటే మనసు అలా గాల్లో తేలిపోతుంది. సంయుక్త, ఇప్పుడు ఎవరిని కాపాడుకుంటావో కాపాడుకో. చెల్లా అమ్మా, వావ్! ఎన్ని రోజులకి దొరికావే. నా కుటుంబం జోలికి వస్తావా? నీ కుటుంబాన్ని ఇప్పుడు ఎన్ని విధాలుగా కష్టపెట్టాలో అన్ని విధాలుగా కష్టపెడతాను. దట్ ఈస్ నిత్య. డాక్టర్, అమ్మకి ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. భగవంతుడా, ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా ఒక్కొక్కరుగా వెళ్ళి చూడండి. ఎక్కువగా మాట్లాడించుకోండి. నేను వెంటనే మమ్మని చూడాలి. మమ్మ, సౌందర్య రాగానే నువ్వు వెళ్దూలేమ్మా. అరే వాసు, సూరి, నువ్వేంట్రా ఇక్కడ? చెప్తాను ఒకసారి ఇలా రా. ఏమైంది చెప్పరా? ఏమైందిరా? అదేరా, నువ్వు జైకి సంగీత గురించి కనుక్కోమని చెప్పావు కదా. హ్మ్. జై తన అమ్మకు బాగాలేదని ఊరెళ్ళాడు. సో నేను కనుక్కున్నాను. అది ఏమైంది చెప్పరా? సంగీతను పోలీసులు అరెస్ట్ చేశారా. ఏమంటున్నావురా? ఎందుకు? ఏమైంది? అది ఏమైంది? ఏమైందని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి? ఏమైందో చెప్పండి. ఆ, అది
సంగీత పోలీస్ స్టేషన్లో ఉందంట. సంగీతను అరెస్ట్ చేశారా? ఎందుకు? ఏమైంది? అదేదో పిచ్చి కేసులో అరెస్ట్ చేశారంట. నేను వెళ్ళి చూసుకుంటానులే, నువ్వేం కంగారు పడుకు, నువ్వు ఇక్కడే ఉండు. లేదు లేదు, నేను కూడా వస్తాను. ఎలాగో ఇక్కడ అమ్మకి ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసింది కదా. పైగా అత్తయ్య అక్క కూడా వచ్చారు. నేను వస్తాను, ప్లీజ్ వెళ్దాం పదండి. ఒకసారి అత్తయ్యతో చెప్పేసి వస్తాను. సరే వెళ్ళు. అత్తయ్య, అర్జెంట్ పని పడింది, మేము వెంటనే వెళ్ళాలి. అమ్మ జాగ్రత్త. ఈ టైంలో ఎక్కడికమ్మా? త్వరగానే వస్తాం అత్తయ్య. పదండి. పద వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి. మీరు వెళ్ళేలోగా అక్కడ జరగాల్సిన శుభకార్యం జరుగుతుంది. ఓయ్ సార్, పాపలు మీకు ఇక్కడ ఏమైనా పని ఉందా? మరి ఎందుకు ఇక్కడ? వెళ్ళండి. నీకు సపరేట్గా చెప్పాలా? వెళ్ళే. నీ పేరు సంగీత? ఏం సంగీతం వాయిస్తావు? పర్వాలేదు, ఒక పాట పాడు. ప్లీజ్ సార్, నన్ను వదిలిపెట్టండి. లేదా ఒక్క ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వండి. నువ్వు ఒక చక్కటి పాట పాడితే ఫోన్ ఇవ్వడమే కాదు, నిన్నెక్కడి నుంచి పంపించేస్తాను. నిజంగా పంపిస్తారా సార్? నిజంగా పంపిస్తాను. మాటిస్తే తప్పను. మాటంటే మాటే. పాడు పాడు. సింహాల బోనులోన చేరింది దారి లేక దరేది కానరాక. ఒక చిన్ని వేడి కూన సింహాల బోనులోన చేరింది దారి లేక దరేది కానరాక. సోకాలు గుండెలోన రాగాలు గొంతులోన చీకట్లు కమ్ముకున్న చిరునవ్వు మోము పైన పాడింది వేడి కూన తన పాట అల్లరైన. ఆడింది సంబరాన తన బాట ముల్లదైన. కిలకిల కోకిల కాకుల నడుమన కూతలు మార్చదుగా. గలగల వాగులు రాళ్ళను తాకిన పరుగులు ఆపవుగా. సుడిగాలి చుట్టూ ముడుతూ
అసలు మీరు ఒకరికొకరు ఏమవుతారా? తను నా భార్య సార్. నిజంగా నువ్వు తాళి కట్టిన భార్య అయితే మళ్ళీ ఇప్పుడు నువ్వు తన మెళ్ళలో తాళి కట్టాలి.